మన రోహిత్ శర్మకి, కెప్టెన్ రోహిత్ శర్మకి పద్మశ్రీ అవార్డు దక్కిందనమాట. మన గవర్నమెంట్ ఇచ్చింది. సో ఇండియాస్ 4th హైయెస్ట్ అప్రిషియేటెడ్ సివిలియన్ అవార్డు ఏదైతే ఉందో, ఆనర్డ్ సివిలియన్ అవార్డు ఏదైతే ఉందో అది పద్మశ్రీ. అది తన అమ్ముల పొదిలో వచ్చేసింది అనమాట. ఇంతకుముందు ఏముంది అంటే మాత్రం ఆల్రెడీ 2 ది బెస్ట్ అవార్డ్స్ అతని పేరు మీద 2015లో ఆల్రెడీ అర్జున అవార్డు అతని దగ్గర ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం 2020లో కూడా అతనికి ఒక మంచి అవార్డు దొరికింది, అదే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. ఇలాంటి అవార్డ్స్ అన్నీ కొత్త ఏం కాదనమాట. సో ఇప్పుడు కూడా ఈ అవార్డు ఎందుకు వచ్చింది అంటే దెర్ ఈజ్ అ రీజన్. ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే, మన టీమ్ ఇండియా క్రికెట్కి, ఇండియన్ క్రికెట్కి అతను చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అతను ఇచ్చిన కప్స్ ఏవైతే ఉన్నాయో, అతను చేసిన రన్స్ ఏవైతే ఉన్నాయో, అతని కెప్టెన్సీ ఏవైతే ఉందో వాటన్నిటిని అప్రిషియేట్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ అతనికి పద్మశ్రీ అవార్డుని ఇవ్వడం జరిగింది. అయితే ఈ పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేడు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ప్రియర్ కమిట్మెంట్స్ వల్ల వేరే కొన్ని ప్రొఫెషనల్ వర్క్స్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడైతే అతను అపియర్ కాలేదు అని చెప్పి అంటూ ఉన్నారు మన రాష్ట్రపతి భవన్లో. బట్ స్టిల్ అతనికి తప్పకుండా సపరేట్గా ఇస్తారేమో, చూడాలి ఏం జరగబోతుంది అనేది. బట్ ఒక్కసారి ఆయన కెరీర్ మొత్తం తీసుకుంటే మొత్తం మీద ఏషియా కప్స్ మొత్తం 4 ఏషియా కప్స్ అతని దగ్గర ఉన్నాయన్నమాట. అందులో 2 క్యాప్టెన్షిప్ చేశాడు. అండ్ అంతేకాకుండా రీసెంట్గా T20 వరల్డ్ కప్ను కూడా గెలిచాడు. అంతకుముందు ICC ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా గెలిచాడు. అండ్ అంతేకాకుండా IPLలో కూడా లెక్కలు తీసుకుంటే మాత్రం 1 కాదు 2 కాదు మొత్తం 6 IPL కప్స్ అతని క్యాప్టెన్షిప్లో వచ్చింది. ముఖ్యంగా అందులో 5 వచ్చేసి ముంబై ఇండియన్స్ తరపున క్యాప్టెన్షిప్ అతని దగ్గర ఉన్నాయన్నమాట. నిజం చెప్పాలంటే ఇన్ని కప్స్ బ్యాక్ టు బ్యాక్ IPLలో ఇంత డామినేట్ చేసిన కెప్టెన్ ఎవరు ఉన్నారు అంటే ధోని తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే డెఫినెట్లీ మనం రోహిత్ శర్మ గురించే మాట్లాడుకోవాలి. ధోని మొదటి నుంచి ధోనికి ఒక పోటీ ఇచ్చింది ఎవరైనా ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ రోహిత్ శర్మనే. రోహిత్ శర్మ కెప్టెన్షిప్లో ఆ చేంజ్ అనేది మనం చాలాసార్లు అబ్జర్వ్ చేశాం అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి, 6 IPL కప్స్లో 5 ముంబై ఇండియన్స్ తరపు నుంచి వస్తాయి, 1 ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మన డెక్కన్ చార్జర్స్ నుంచి వచ్చింది అనమాట. ఎస్, డెక్కన్ చార్జర్స్ IPL సెకండ్ సీజన్లో ఫస్ట్ క్యాప్టెన్ మన కప్పు కొట్టింది డెక్కన్ చార్జర్స్ అనమాట, మన హైదరాబాద్. దాని తర్వాత SRH అనే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనకి ఇంకొక టీం అయితే వచ్చేసింది. బట్ స్టిల్ ఆ లెక్కన మనం చూసుకున్నా కూడా మనకి 2 IPL కప్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మన రోహిత్ శర్మకి తెలుగు మూలాలనే అనే సంగతి మనందరికీ తెలిసిందనమాట. చాలా వరకు అతని ఫ్యామిలీ తెలుగు ఫ్యామిలీ అని కూడా చాలామంది తెలుసు. తెలుగు చాలా తక్కువగా మాట్లాడినా కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ఎలా తీసుకున్నా మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్కి, అందులోనూ మన తెలుగు మూలాలన్న క్రికెట్ ప్లేయర్కి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పండి. సో అదనమాట సంగతి. సో తప్పకుండా మీరు కూడా రోహిత్ శర్మ ఫ్యాన్ అయితే అండ్ రోహిత్ శర్మ ఫేవరెట్ ఇన్నింగ్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ రోహిత్ శర్మ అని చెప్పేసి ఇప్పుడే కామెంట్లో నింపేయండి. అండ్ అప్రిషియేట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. రోహిత్ శర్మ గురించి ఒక డీటెయిల్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.